పారడైజ్ కోసం ప్రాణం పెడుతున్నారు నాని. తన ప్లానింగ్ కూడా పక్కన పెట్టి శ్రీకాంత్ ఓదెలకి కావాల్సినంత టైంతో పాటు ఫ్రీడమ్ కూడా ఇస్తున్నారు ఈయన. చాలా రోజుల తర్వాత చెప్పిన రిలీజ్ డేట్ కూడా మిస్ చేశారు ఈ హీరో. అన్నీ బాగానే ఉన్నా పారడైజ్కి అనుకోని కష్టం వచ్చేలా ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ పై ఎఫెక్ట్ పడేలా ఉంది. మరి ఏంటది? ఇంతకీ ఏంటా స్టోరీ? నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తున్న సినిమా పారడైజ్. దీనికోసం నిర్మాతలు ఏకంగా 150 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. నాని హైయెస్ట్ కలెక్షన్స్ కి డబుల్ బడ్జెట్ తో వస్తున్న పారడైజ్ పై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. పాన్ ఇండియా వైడ్ గా ఆగస్టు 21న భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంతా బాగానే ఉన్న పారడైజ్ కి పోటీ కూడా అలాగే కనిపిస్తోంది. ఇప్పుడు పారడైజ్ కి పెట్టిన బడ్జెట్, దానిపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ను బట్టి ఫస్ట్ డే 100 కోట్లపై కన్నేశారు నాని. అది జరగాలంటే తెలుగుతో పాటు మిగిలిన మార్కెట్స్ కూడా కీలకమే. గతంలో దసరాకి ఫస్ట్ డే 38 కోట్లు, హిట్ 3కి 40 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ అందులో 99% తెలుగులోనే వచ్చాయి. పారడైజ్ కి మాత్రం తమిళం, మలయాళం, హిందీపై కూడా ఫోకస్ చేస్తున్నారు నేచురల్ స్టార్. ఆగస్టు 21న పారడైజ్ వస్తుంటే 14న సూర్య, విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల కానుంది. కరుపు సక్సెస్ తో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మలయాళంలో దుల్కర్ సల్మాన్ అయామ్ గేమ్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఖలీఫా సినిమాలు ఆగస్టు 20న విడుదలవుతున్నాయి. అంటే పారడైజ్ కి ఒక్కరోజు ముందన్నమాట. ఈ 3 సినిమాలతో తమిళం, మలయాళంలో నానికి భారీ పోటీ తప్పకపోవచ్చు.